జనసేనకు సంబంధించి ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని పదవులకు 1500 మంది ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుండి దాదాపుగా 320 మంది దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 29వ తేదీ నుండి ఈ నెల 5వ తేదీ వరకు జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ పార్టీ పదవులకు, నామినేటెడ్ పదవులకు ఆశావాహుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. పార్లమెంటు, అసెంబ్లీ, మండల, గ్రామ కమిటీల్లో పదవుల కోసం ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. వివరాలను జనసేన ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు కిలారి రోషయ్య మీడియాకు వివరించారు. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో 28 మంది జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నియమించారన్నారు. తమకు వచ్చిన 1500 దరఖాస్తులను జనసేన కేంద్ర కార్యాలయానికి అందించనున్నట్లు చెప్పారు. వచ్చిన దరఖాస్తులో ఏ పదవికి ఎవరిని నియమించాలన్నది పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తారని తెలిపారు. జనసేన కమిటీలను ఏర్పాటు చేసిన అనంతరం రాబోయే రోజుల్లో మరింత ముందుకు దూసుకు వెళ్తుందని తెలిపారు. జనసేన తన ప్రత్యేకతను చాటుకుంటుందని కిలారి రోషయ్య స్పష్టం చేశారు. జూన్ 29వ తారీఖు నుంచి ఈరోజు 5వ తారీఖు, జూలై 5వ తారీఖు అంటే వారం రోజుల పాటు జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కేడర్ నుంచి సమాచారం తీసుకొని ఆ సమాచారం మేరకు పార్టీ అధిష్టానం ప్రతి ఒక్క పార్లమెంట్ నియోజకవర్గం, అలాగే అసెంబ్లీ నియోజకవర్గం, మండల స్థాయి కమిటీ, గ్రామ స్థాయి కమిటీ, ఇవే కాకుండా అనుబంధ సంఘాలు, నామినేటెడ్ పోస్టులు ఇవన్నీ కూడా పార్టీ శ్రేణులకి అందించాలి అనే ఉద్దేశంతో మా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశించడం, దాని అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా 25 నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క సిస్టమ్ని విజయవంతంగా నడపడం జరిగింది. అది ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గం సంబంధించి నాతో పాటు అందరు కూడా 28 మంది కమిటీ మెంబర్స్ అందరిని కూడా పవన్ కళ్యాణ్ గారి నియమించడం, మేమందరం కూడా 7 నియోజకవర్గాలు పర్యటించి అక్కడ అవేర్నెస్ క్రియేట్ చేసి సమాచారం ఎవరైతే వీర సైనికులు కానీ వీర మహిళలు కానీ పార్టీ కేడర్ నుంచి అప్లికేషన్స్ తీసుకొని దాదాపు 1500 అప్లికేషన్స్ వరకు ఈరోజు వరకు కూడా రావటం జరిగింది. ఒంగోలు నియోజకవర్గం నుంచి ఈ 1500 సభ్యత్వాలన్నీ కూడా ఏదైతే అప్లికేషన్స్ అన్నీ కూడా పార్టీ ఆఫీస్కి రేపు అందించడం జరుగుద్ది. పార్టీ నిర్ణయం మేరకు ఎవరెవరికి ఏదైతే పదవులు ఇవ్వాలో అన్నీ కూడా పార్టీ నిర్ణయం తీసుకొని వారందరూ కూడా వారి యొక్క అనుభవం మేరకు పార్టీ నిర్ణయించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గంలోని జన సైనికులకి, వీర మహిళలకి, నాయకులకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. మొత్తం పదవుల ఎంపిక మొత్తం హెడ్ ఆఫీస్ పవన్ కళ్యాణ్ గారే చూస్తారు. రైట్, అనుభవం మేరకే ఇస్తారు. నేచురల్గా పదవులు ఏదైనా ఏ పార్టీ అయినా సరే వాళ్ళ కేపబిలిటీని బట్టి, వాళ్ళ అనుభవం బట్టి ఇవ్వటం జరుగుతుంది. అది ఎవరైనా ఏ పార్టీ అయినా అంతే కదా.